మన దేశంలో మొట్టమొదటిసారిగా టాయిలెట్ సోప్ ను ఏ సంవత్సరంలో తయారు చేశారు అండ్ అలాగే దాని పేరేమిటి? మీ ఆప్షన్స్: ఏ లైఫ్ బాయ్, బి సన్లైట్, సి సంతూర్, డి ఓకే. 1000కి 900 మంది రాంగ్ ఆన్సర్ ని ఇచ్చారు. ఈ వీడియో ద్వారా చూద్దాం మీలో ఎంతమంది గెలుస్తారో. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను, ఎవరైనా కొట్టమంటే కొడతాను, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పిల్లలకి స్కూల్ కి పోయేటప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లలో వాటర్ నింపి పంపిస్తున్నారా? ఇది తక్షణమే మానేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో చల్లనీటి కన్నా వేడి నీళ్లు చాలా ప్రమాదకరం అంట. అసలు పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్లోనే ఎందుకు వాటర్ పోయాలి? దాని బదులు కాపర్ ని మెయింటైన్ చేయడం చాలా బెస్ట్. ఒకవేళ కాపర్ లీటర్ బాటిల్ మీకు కావాలనిపిస్తే 500 నుంచి 800 లోపల ఛార్జ్ అవుతుంది, అంతే. కాపర్ వాటర్ బాటిల్ కొనుక్కొని పిల్లలకి అలవాటు చేయండి. ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో వాటర్ కనుక తాగితే మైక్రో ప్లాస్టిక్ అనే కణాలు మన శరీరంలో చేరేసి వివిధ రకాలైన జబ్బుల్ని ప్రేరేపిస్తాయంట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటర్ పోసి తాగడం వల్లే చాలా ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయట. ఇది ఎలా జరుగుతుందంటే నీళ్లు వేడిగా ఉండడం వల్ల మైక్రో ప్లాస్టిక్ కణాలను తొందరగా కరిగించేసి అవి వాటర్ లో కలిసిపోతాయట. ఆ వాటర్ కనుక మనం తాగేస్తే వివిధ రకాల జబ్బులకి మనం కారణం అవుతాం. అయితే ఇది స్కూల్ పిల్లల విషయంలో ఒక్కటే కాదు, మనం ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా తప్పనిసరి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ని కొనేసి తాగుతూ ఉంటాం. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్ లో, ఎయిర్పోర్ట్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ లో ఉండే వాటర్ బాటిల్ కొనేసి తాగుతూ ఉంటాం. ఈ అలవాటు కనుక మనం మార్చుకోకపోతే ఫ్యూచర్ లో వచ్చే పెద్ద పెద్ద జబ్బులకి మనమే కారణం అవుతామట. అలాగే ఈ ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ మనమే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా తాగుతుంటారట. ఒకవేళ నిండు గర్భిణీలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి వాటర్ తీసుకుంటే అది పుట్టబోయే బిడ్డ కూడా మైక్రో ప్లాస్టిక్ కణాలని చేరుతుందంట. అది కూడా తల్లి బొడ్డు పేగు నుంచే ఇది ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడైతే ఈ కాలంలో ప్లాస్టిక్ మీద ఆధారపడి చాలా మంది అయితే బ్రతుకుతున్నారు, కానీ పూర్వం కనుక ఒక్కసారి లెక్కేసుకుంటే పూర్వకాలంలో చాలా మంది మట్టి పాత్రలను చాలా ఇదిగా ఇష్టపడేవారట. అయితే మట్టి పాత్రలు ఒకటే కాదు, రాగి పాత్రలను కూడా చాలా బాగా లైక్ చేసేవారట. అలాగే వాళ్ళు ఏమైనా తినాలనుకున్నా, ఏదైనా వంట వండాలనుకుంటున్నా దానికి రాగి పాత్ర అండ్ మట్టి పాత్రను చాలా ఎక్కువ వాడేవారట. ఇప్పటి కాలంలో కోటాను కోట్లుగా ఆస్తులు సంపాదించుకున్న కోటాధిపతులు కూడా ఇప్పుడు సపరేట్ గా కిచెన్ కి మెయిన్ గా సెట్ చేసింది ఏమిటంటే కట్టెల పొయ్యి అండ్ మట్టి పాత్రలు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఏమిటంటే డబ్బు రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే అవెద్దటగా అవే వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీలో జిప్పి తెగ ఎంతమంది తెలుసు? ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యూవర్స్ జిప్పి తెగ అంటే కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. అయితే జిప్పి తెగ ఎంత ప్రమాదమో మీకు తెలుసా? వారికి విలువ అనేది అస్సలు ఉండదు. అండ్ వీళ్ళు చనిపోయిన జంతువులు మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళకు సొంత ఇల్లు మాత్రం అస్సలు ఉండదు. వీళ్ళు రోడ్ల మీద అండ్ అలాగే పొలాల గట్ల మీద, అలాగే చెట్ల దగ్గర వీళ్ళు నివసిస్తూ ఉంటారు. కాకపోతే ఈ జిప్పి తెగకు సంబంధించిన ఒకటి మ్యాటర్ ఏంటంటే వీళ్ళ ఇళ్లలో ఎవరైనా పిల్లలు పుడితే వారు బోరున ఏడ్చేస్తారు. ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే చాలా మందికి భయభ్రాంతులను గురి చేస్తుంది. అలాంటి ఏడుపును వీళ్ళు ఏడుస్తారు. అండ్ ఇది ఇలా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే కొత్త బట్టలు వేసి మద్యం సేవించి మాంసం తింటూ ఒక పండగలా జరుపుకుంటారు వీళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే. అయితే ఈ జిప్పి తెగకు సంబంధించిన ఆడవారు మాత్రం వారి కుటుంబాలని పోషించుకోవడానికి వీరు ఎక్కడ పడితే అక్కడ చేయకూడని పనులు చేస్తుంటారన్నమాట. చేయకూడని పనులు అంటే పడుకుంటారన్నమాట. ఎంతకంటే పచ్చిగా నేను చెప్పలేను, ఎందుకంటే మన వీడియోని 45% ఆడవారే చూస్తున్నారు కాబట్టి నేను ఇలాంటివి మాట్లాడకూడదు. కాకపోతే మీకు ఫ్యాక్ట్ క్లియర్ గా తెలియాలి కాబట్టి ఈ ఒక్క వర్డ్ అయితే యూజ్ చేశాను, ఏమనుకోకండి. అండ్ అలాగే ఈ జిప్పి తెగలో చాలా మంది మగవారు అసలు బాధ్యత అనేది స్వీకరించరు. వారికి ఎలాంటి బాధ్యతలు కాబట్టవు. అండ్ అలాగే ఈ జిప్పి తెగకు చెందిన ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు పెద్దల దగ్గర నుంచి ఒక్కరు కూడా బడికి పోయే పదం అనేది పాడరు అనమాట. అసలు బడికి అనేది వెళ్ళరు. ఎందుకంటే పూర్వం ఎవరైనా చదువుకు ఉంటేనే కదా వీళ్ళకు చదువు అనేది అవ్వడానికి. అండ్ అలాగే ఈ జిప్పి జాతికి చెందిన ఆడవారి డ్రెస్ స్టైల్ మాత్రం చాలా అదుర్సుగా ఉంటాయి. అసలు అవి ఒక్కొక్క చున్నాన ఎలా ఉంటాయంటే గిరిజనులు అంటే దాదాపుగా నాయక్ అంటారు కదా, వాళ్ళ డ్రెస్ స్టైల్ వీళ్ళ డ్రెస్ స్టైల్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే వాళ్ళు వేరు వీళ్ళు వేరు. గిరిజనులు అంటే కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు. వీళ్ళు జిప్పి తెగని రాజస్థాన్ లో మాత్రమే ఈ తెగ నివసిస్తుంది. అండ్ అలాగే ఈ జిప్పి తెగ వాళ్ళకి చాలా భాషలు వస్తాయేమో మీరు అనుకుంటారు, కాకపోతే ఆ భాషలు ఎవరికి అర్థం కావు. వాళ్ళ భాష వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది, మిగతా ఎవరికి కానీ వాళ్ళ భాష అస్సలు అర్థమే కాదు. ఈ జిప్పి తెగకు సంబంధించిన మనుషులు మాత్రం బయట ప్రాంతం నుంచి వచ్చిన మనుషుల్ని అస్సలు కలుపుకోరు. అండ్ అలాగే వీళ్ళు ఇల్లు కట్టుకొని బ్రతకడం అంటే చాలా అరుదు. వీళ్ళు రోడ్ల మీద అండ్
అలాగే పెద్ద పెద్ద చెట్ల కింద నివసించడానికి మాత్రమే ఇష్టపడతారు. అండ్ మీలో ఈ తెగ గురించి ఇంతవరకు ఎవరికైతే తెలియదో కింద కామెంట్స్ లో అయితే పోస్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3 గైస్, మీరు ఇప్పటి వరకు చాలా మొబైల్ ఫోన్ వాడి ఉంటారు. అందులో 1 డే లేదా 2 డే 3 డే బ్యాటరీ బ్యాకప్ వచ్చి ఉంటుంది. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు మాత్రం సరికొత్త బ్యాటరీని తయారు చేయడంలో నిమగ్నం అవుతున్నారు. అసలు ఈ బ్యాటరీ లిథియంతో తయారు చేసినదే కాదు, న్యూక్లియర్ తో తయారు చేస్తున్నారు. ఈ బ్యాటరీ పేరు వచ్చేసి బీటా వోల్డ్ అని పేరు పెట్టారు. అయితే ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 50 సంవత్సరాలు అసలు ఛార్జింగ్ అవసరం లేదట. అయితే సాధారణంగా మనం మొబైల్ ఫోన్ లో యూజ్ చేసే బ్యాటరీలో మాత్రం లిథియం ఉంటుంది. ఇప్పుడు తయారు చేయబోయే బ్యాటరీ వచ్చేసి న్యూక్లియర్ తో తయారు చేస్తున్నారు. అండ్ అలాగే లిథియం తో పోల్చుకుంటే ఈ న్యూక్లియర్ బ్యాటరీలు 10 రెట్లు శక్తివంతమైనవి. అండ్ ఈ లిథియం బ్యాటరీ విషయం పక్కన పెడితే ఇప్పుడు తయారు చేయబోయే న్యూక్లియర్ బ్యాటరీ మాత్రం 1 గ్రామ్ బ్యాటరీలో 3300 మెగావాట్ల గంటలను నిల్వ చేయగలదు. అయితే సైంటిస్టులు ఒక మ్యాటర్ అయితే రివీల్ చేశారు. ఒక సైజు బ్యాటరీ అంటే దాదాపుగా 15x5mm బ్యాటరీ మాత్రం దాదాపుగా 100 మైక్రో వాట్లను అందించగలదట. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే ప్రపంచంలో ఉండే ఇన్వర్టర్ తయారు చేసే కంపెనీలన్నీ చైనా దగ్గర చేరాల్సిందే. మీకు ఎప్పుడైనా రోడ్ల మీద ట్రాన్స్జెండర్ కనుక కనిపిస్తే వారితో హేళన చేసి మాట్లాడకండి. అండ్ అలాగే వారిని చిన్న చూపుగా చూడకండి, వాళ్ళు కూడా మనుషులే. ఈ ప్రపంచంలో ఎవరికి వారే జాబ్ ఎత్తుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, అండ్ అలాగే ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు. బట్ ట్రాన్స్జెండర్ అలా అయితే కాదు. ప్రపంచంలో ఏ ఓనర్ అయినా ఉండొచ్చు, వారి షాప్ లో సేల్స్ బాయ్ కావాలి, సేల్స్ గర్ల్స్ కావాలనే బోర్డు పెడతారు తప్ప ట్రాన్స్జెండర్ అయినా పర్వాలేదు మాకు సేల్స్ మ్యాన్స్ కావాలని ఎవ్వరు బోర్డులు అయితే పెట్టారు. అలాంటప్పుడు వారికి ఏ పని లేనప్పుడు వారికి ఏ పని ఉంటుంది? వారికి స్వతహాగా వారికి వచ్చిన పనితో వారు సంపాదించుకుంటారు అంతే తప్ప మిగతా వారితో పోల్చుకుంటే వారు చాలా బెటరే. అయితే దీన్ని కొంతమంది ఎలా తీసుకుంటారంటే వారు శపిస్తారు కదా బ్రదర్, దాని వల్ల మీరు ఎలా అంటున్నారు అనేది మీరైతే అడగొచ్చు. వారు శపిస్తారనేది ఇక్కడ మ్యాటర్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని మనుషుల్లా చూడకుండానే వారు మనల్ని శపిస్తారు, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మినిమం మన పద్ధతులు ఎలా ఉండాలంటే ఒక పర్సన్ వచ్చి నిలబడ్డ తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఏముంది ఆ పర్సన్ కి మాత్రం మనం ఇవ్వగలిగే విలువలు ఇవ్వాలి. అండ్ అలాగే మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏదో ఇచ్చేయాలి అంతే తప్ప రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలా చిన్న చూపు చూసేస్తే అది మనకే శాపం. ట్రాన్స్జెండర్ గా పుట్టించడం దేవుని తప్పే కానప్పుడు ట్రాన్స్జెండర్ గా పుట్టడం వారి తప్పు ఎలా అవుతుంది? ట్రాన్స్జెండర్ ఎక్కడ కనిపించినా కూడా మీకు తోచినంత వారికి డబ్బులు ఇచ్చి సహాయం చేయండి. వారి ఆశీర్వాదం చాలా మంచిదని ఎంతో మందికి తెలుసు. మీకు వీలైతే వారితో క్లోజ్ గా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషిలా మాత్రం మాట్లాడండి, అదే చాలు. నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక మిషన్ అయితే కనిపెట్టారు. అసలు ఆ మిషన్ ఎలా ఉందంటే అందులోకి వెళ్ళి పడుకుంటే చాలు మీరు సెకండ్ లో చనిపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటామంటే ఏ కోర్టు పర్మిషన్ ఇయ్యదు నాకు తెలిసి ప్రపంచంలో. అయితే న్యూజిలాండ్ కోర్టు మాత్రం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటామంటే వారికి పర్మిషన్ ఇస్తుందట. అయితే ఈ మిషన్ ని కనిపెట్టింది ఫిలిప్ అనే వ్యక్తి కనిపెట్టాడు. అండ్ దీని పేరు వచ్చేసి సూసైడ్ పాడ్ అని పేరు పెట్టారు. ఈ మిషన్ లో పడుకొని స్విచ్ ఆన్ చేయగానే నైట్రోజన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాని వల్ల గాలిలో ఉండే ఆక్సిజన్ 25% నుంచి 0కి పడిపోతుంది. అలా పడిపోయిన వెంటనే ప్రాణం పైకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే స్విట్జర్లాండ్ లో ఇలాంటి మిషన్లు ఉపయోగించుకొని సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయి 1300 మంది ఈ మిషన్ లో చనిపోయారట. అయితే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గానే చెప్పబడింది. దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్స్ లో అయితే పోస్ట్ చేయండి. ఫర్ టుడే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్లయితే థ్యాంక్ యూ. ఒకవేళ మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ని ఆన్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ని ఒకసారి టచ్ చేయండి. నేను ఏ వీడియోలు పెట్టినా కూడా ఫర్దర్ గా మీకే ఫస్ట్ వచ్చేస్తాయి. వీడియో పూర్తిగా చూసినందుకు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.